నమస్కారం. వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఫర్ చిల్డ్రన్ ఈ పేరుతో వారం వారం ఒక మంచి టీచర్ కానీ లేకపోతే పిల్లలతో విభిన్నంగా పనిచేస్తున్న ఒక ఇన్స్టిట్యూట్ గురించి కానీ మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలన్నీ మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం పరిచయం చేసుకోబోతున్న అమ్మ పేరు రేణుకాదేవి. ఈ అమ్మ కేంద్రీయ విద్యాలయంలో పనిచేశారు చాలా ఏళ్ళు. తన సర్వీస్ మొత్తం కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. కేంద్రీయ విద్యాలయంలో తను రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అవ్వక ముందరి నుంచే ఆమెకి పిల్లలన్నా చదువులన్నా చాలా ఇష్టం. అనేక రకాలైన ప్రయోగాలు చేయటం, మంచి స్కూల్స్ని, మంచి ఇన్స్టిట్యూట్స్ని చూడటం, అట్లా పనిచేస్తున్న వాళ్ళతో కలిసి పనిచేయటం ఆ అమ్మకి ఇష్టం. సోషల్ టీచర్ కాబట్టి సోషల్ అవేర్నెస్, సోషల్ కాన్షియస్నెస్ కూడా, సామాజిక అవగాహన కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. రిటైర్ అయిన తర్వాత కూడా అమ్మ నయీ తాలీం గురించి, గాంధీయన్ ఫిలాసఫీ గురించి వీటన్నిటిని తెలుసుకోవటం, రాజస్థాన్ ఇంకా అవతల దాకా వెళ్ళేసి ఆ స్కూళ్ళను చూడటం, అక్కడ వాళ్ళతో కలిసి పనిచేయటం, అట్లానే విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్న హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి హీల్ ప్యారడైజ్ అనే చోట 2-3 ఏళ్ళు పనిచేయటం, ఇట్లా ఎక్కడెక్కడైతే ప్రయోగాలు జరుగుతున్నాయో ఆ ప్రయోగాలన్నీ చూడటం, వాళ్ళతో కలిసి పనిచేయటం ఈ అమ్మకి ఇష్టం, రేణుకాదేవికి ఇష్టం. పాండమిక్ సిచ్యుయేషన్లో, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని వేల మంది నడుచుకుంటూ దోవలో వెళ్తున్న రోజుల్లో తను ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర వండించి, తన చుట్టూ ఉండే ఇళ్ల వాళ్ళందరి సహకారంతో వండించి, ఆ వండిన అన్నాన్ని తీసుకొని వచ్చేసి ఒక చోట కూర్చోబెట్టి ఎవరైతే వెళ్తున్నారో, ఆ దోవన వెళ్తున్నారో వాళ్ళందరికీ అన్నం పెట్టడం, ఇలాంటి పనులు చేయటం కూడా అమ్మకి ఇష్టం. ఎక్కడో మామూలుగా కూలి పనులు చేసుకుంటూ, ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళ పిల్లల్ని దగ్గరికి తీసి వాళ్ళకి సరైన చదువులు నేర్పించి, ఆడపిల్లల్ని, పర్టికులర్గా ఆడపిల్లలతో మాట్లాడటం, ఆడపిల్లలతో పనిచేయటం ఈ అమ్మకి ఇష్టం. సో ఇవాళ మనం ఈ అమ్మతో పరిచయాన్ని, అసలు ఆ అమ్మ ఎలా పనిచేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారు, వీటన్నిటిని మనం ఆ అమ్మతో మాట్లాడి విందాం. అమ్మ రేణుకా గారు, నమస్కారం అమ్మ. గవర్నమెంట్ టీచర్లు చాలామంది ఉన్నారు తల్లి, మీకు కూడా తెలిసిందే. మీరు కూడా కేంద్రీయ విద్యాలయంలో పనిచేసి, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయంలో పనిచేసి రిటైర్ అవటం, ఇవన్నీ మాకు కూడా తెలిసినవి. ఈ సోషల్ కాన్షియస్నెస్ అంటే సామాజిక అవగాహన, సమాజంతో కలిసి పనిచేయాలని, సమాజంలో ఎక్కడెక్కడైతే ఆడపిల్లలు, పర్టికులర్గా ఆడపిల్లలు, వాళ్ళతో కలిసి పనిచేయడం, ఎవరైతే వేరే చోట ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి పనిచేయడం, ఈ ఆలోచనలు మీలో రావడానికి కారణం ఏంటి? వాటన్నిటిని మాతో కొంచెం ఎట్లా మొదలైంది ఈ ఆలోచన, వీటిని కొంచెం మాకు కూడా వివరిస్తారమ్మా ప్లీజ్. అందరికీ నమస్కారాలు. మొట్టమొదట సిఏ ప్రసాద్ సార్కి, వాయిస్ ఆఫ్ పీపుల్కి నా స్పెషల్ థ్యాంక్స్. బికాస్ నాకు ఈ అవకాశాన్ని కలిగించారు, నా అనుభవాలు మీ అందరితో పంచుకునే వీలు కలిగించారు. నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న నాలో సోషల్ కాన్షియస్నెస్ ఎలా పెరిగింది. నాలో సోషల్ కాన్షియస్నెస్ ఒకవేళ ఉందని అనుకుంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా టీచింగ్ అనేది జీతానికి పనిచేసే ఒక పని కాదు. ఇట్స్ నాట్ ఎనీ సాలరీడ్ జాబ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక యాక్టివిజమే. టీచర్ తన వృత్తిని ఒక యాక్టివిజం కిందనే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు చాలా సమస్యలను తట్టుకుంటూ, పరిస్థితులను ఎదురీదుతూ కొన్ని మార్పులు తేవాల్సిన అవసరం మనకు ఉంటుంది, మన బాధ్యతగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ టీచర్ ఈజ్ అన్ యాక్టివిస్ట్. టీచర్ ఒక యాక్టివిస్ట్ అయినప్పుడు ఇన్వేరియబుల్లీ సోషల్ కాన్షియస్నెస్ అనేది తప్పనిసరిగా ఉంటుందని నేను అనుకుంటాను. బట్ ఎనీవే, నాలో సోషల్ కాన్షియస్నెస్ పెరగడానికి నా చిన్నప్పటి పరిస్థితులే ఒక కారణం. నేను 6th క్లాస్లో ఉండగా నా చదువును ఆపేశారు. దాని తర్వాత 2 ఏళ్ళు నాకు ఫార్మల్ స్కూలింగ్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, టీచింగ్తో కానీ ఏ విధమైన సంబంధం లేకుండానే నా లైఫ్ గడిచిపోయింది. 2 ఏళ్ల తర్వాత ఒక వెల్విషర్ కారణంగా, ఒక యాక్టివిస్ట్ కారణంగా నేను మళ్ళీ ప్రైవేట్గా 10th కట్టి నా స్టడీస్ను మళ్ళీ కంటిన్యూ చేశాను. సో ఆ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత స్టడీస్ను కంటిన్యూ చేయడం అనేది జరగడం వల్ల అది ఒక పునర్జన్మలాగా అయింది నా జీవితానికి. సో ఆ గ్యాప్లో, ఆ పునర్జన్మ తర్వాత లెర్నింగ్ అనేది చాలా ఇష్టం అనిపించింది అన్నట్టు. ఇట్ వాజ్ ఎ జాయ్ఫుల్ లెర్నింగ్. సో జాయ్ఫుల్ లెర్నింగ్ అవుతూ ఉన్నప్పుడు నన్ను నేను అర్థం చేసుకుంటూ, నా చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకుంటూ పోయాను.
చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రశ్నించే తత్వం కూడా డెవలప్ అయింది. సో క్రమంగా ఈ ప్రశ్నించే తత్వం, చుట్టూ పరిస్థితులను అబ్జర్వ్ చేసే తత్వం వల్ల సోషల్ కాన్షియస్నెస్, సోషల్ అవేర్నెస్ అనేది పెరగడం జరిగిందన్నట్టు. దాని తర్వాత నేను ఖమ్మం మా నేటివ్ ప్లేస్. సో ఖమ్మం ఆ రోజుల్లో 1970s and 80sలో కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది అక్కడ. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉండేవాళ్ళు. కొందరైతే ఫుల్ టైం కమ్యూనిస్ట్ పార్టీకి యాక్టివిస్ట్గా పనిచేసిన వాళ్ళు కూడా నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. సో వీరి వల్ల కూడా నా ఆలోచన విధానము, నా సోషల్ కాన్షియస్నెస్ అనేది కొంత మిగిలిన వాళ్ళకంటే కూడా కొంత నేను ఎక్కువగా ఉన్నట్టు అనుకుంటాను. బికాస్ ఆ క్రెడిట్ నా ఫ్రెండ్స్కే ఇస్తాను, హూ వర్ వెరీ కమిటెడ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్. అది కాకుండా నా చుట్టుపక్కల ఉన్న డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషనే కావచ్చు, రీజనల్ డిస్క్రిమినేషనే కావచ్చు, యా ఫైనాన్షియల్ ఎకనామిక్ స్టేటస్ వైజ్ డిస్క్రిమినేషనే కావచ్చు, ఈ డిస్క్రిమినేషన్స్ అనేవి నా పైన చాలా ప్రభావం చూపించాయి. అండ్ అన్ని రకాలైన ఇన్ఈక్వాలిటీస్, ముఖ్యంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ నన్ను చాలా ప్రభావితం చేసింది. జెండర్ ఇన్ఈక్వాలిటీకి నేను కూడా ఒక విక్టిమ్ని. బికాస్ మా ఫ్యామిలీలో 3 అమ్మాయిలు, ఒకడే అబ్బాయి ఉండేవాడు. సో దెర్ యూస్ టు బి సమ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ద బాయ్. సో ఇవి తెలియకుండా జరిగిండొచ్చు, కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం డెఫినెట్గా నా ఆలోచన విధానం పైన పడిందని చెప్తాను. దెన్ 1987లో నేను కేంద్రీయ విద్యాలయ సంఘటనలో జాయిన్ అయ్యాను. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో సోషల్ స్టడీస్ టీచర్గా జాయిన్ అయ్యాక నా మొట్టమొదటి కర్తవ్యం నేను అనుకున్నది ఏమిటంటే, టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ పాఠాలన్నీ కూడా బయట సమాజంలో జరుగుతున్న సంఘటనలతో జోడించడం. I mean, taking the textbook lessons beyond the textbooks and connecting it with the environment and the surroundings. బట్ ఈ ప్రాసెస్లో నాకు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సమస్యలను కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. సో సమస్యలన్నీ నేను చెప్పను, కానీ ఇక్కడ నాకు ప్రతిసారి ఫిలాసఫర్ ఆల్విన్ టాఫ్లర్ కొటేషన్ గుర్తొస్తుంది అన్నట్టు. అతను ఏమంటాడంటే, టీచింగ్ ప్రొఫెషన్ విల్ బికమ్ వెరీ ప్రొడక్టివ్ ఫస్ట్ యూ అండర్స్టాండ్ హౌ టు అన్లర్న్. అతని వర్డ్స్లో నేను చెప్పాలి అని అంటే, ప్రొఫెసర్ ఆల్విన్ టాఫ్లర్ వర్డ్స్లో చెప్పాలి అని అంటే, ద illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn, they will be illiterates. We have to learn to unlearn our ignorance. సో ఈ కొటేషన్ నాకు ఎప్పుడు నేను దాన్ని దగ్గర పెట్టుకునేదాన్ని. అండ్ లెర్నింగ్ కంటే నాది అన్లెర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండింది ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై ప్రొఫెషన్. దెన్ నా సోషల్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ కొంత డీప్ అవ్వడానికి కారణం, ముఖ్యమైన కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్. మై వెరీ ఫేవరెట్ బుక్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చదివాక చుట్టూ ఎన్ని ప్రాక్టీసెస్, దెర్ ఆర్ సో మెనీ ప్రాక్టీసెస్ విచ్ గో అగేన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రావిజన్స్ అన్నీ కూడా, దానిలో వివరించిన సూత్రాలన్నీ కూడా ఎంత కన్విన్సింగ్గా ఉంటాయంటే, ఐ డోంట్ థింక్ అన్ని రిలీజియస్ టీచింగ్స్ను కలిపి ఒక దగ్గర పెట్టిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ ఐ ఫీల్. సో అది కాన్స్టిట్యూషన్ కనుక మనం బాగా చదివితే న్యాచురల్లీ మనకు అర్థమైపోతుంది మన చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా పోతున్నాయి. సో అప్పుడు మనం తప్పనిసరి నోరు విప్పాలి, ప్రశ్నించాలి అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు. దెన్ అనదర్ థింగ్, నా సోషల్ అవేర్నెస్ పెరగడానికి కారణం నా పిల్లలే. నా ముందున్న పిల్లలు, వాళ్ళతో నేను కలిసి నన్ను నేను డిస్కవర్ చేసుకోవడం, వాళ్లతో కలిసి చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితుల్ని డిస్కవర్ చేసి దానికి కనెక్ట్ చేసుకునే ఏ ప్రాసెస్ అవుతుందో వాళ్ళ వల్లనే ఏర్పడిన ఈ ప్రాసెస్, దానివల్ల నేను ఎక్కువ బెనిఫిట్ పొందానేమో అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఎన్హాన్స్డ్ మై
ఎన్హాన్స్డ్ మై కాన్షియస్ థింకింగ్. చాలా బాగుందమ్మా మీరు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఇంకో చిన్న ప్రశ్న, రిటైర్ అయిన తర్వాత కూడా రిషి వ్యాలీ, ఈ చివరి రిషి వ్యాలీ దగ్గర నుంచి అవతల గాంధీ ఆశ్రమం, వార్తా దగ్గర గాంధీ ఆశ్రమం దగ్గర నుంచి ఇంకా అవతల రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోటకి వెళ్ళటం, ఆ స్కూల్ చూడటం, వాళ్ళతో కలిసి పనిచేయటం, ఎక్కడెక్కడ మీరు వెళ్ళారు, ఏ స్కూల్స్ చూశారు, ఎవరెవరితో కలిసి పనిచేశారు, ఆ వివరాలను కూడా మాతో కాస్త పంచుకుంటారా? ఏ ఊళ్ళకి, ఏ స్కూళ్ళకి మీరు వెళ్ళారు, వాళ్ళతో మీరు కలిసి పనిచేసిన అనుభవాలు, వాటిని కూడా మాకు కొంచెం వివరిస్తారా ప్లీజ్? కేంద్రీయ విద్యాలయంలో ఉండగానే, సర్వీస్లో ఉండగానే కొన్ని స్కూళ్ళకు, వేరే స్కూళ్ళకు వెళ్ళేదాన్ని. మంచి బోధనా పద్ధతులు ఎక్కడైతే ఉన్నాయని తెలుస్తూనే అక్కడికి వెళ్ళి వాళ్ళ బోధనా పద్ధతులు ఏంటో నేర్చుకొని మళ్ళీ నా స్కూల్లో వాటిని ప్రయోగించడం అట్లాంటివి చేసేదాన్ని. సో కేవీలో ఉంటూ వేరే స్కూళ్ళల్లో వెళ్ళి చూసి రావడం అనే దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక 15 ఏళ్ల నుంచి కాన్సెప్ట్ స్కూల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అవి మార్కెట్లో వచ్చిన దగ్గర నుండి సైన్స్, మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు చెప్పే సిలబస్ కంటే కూడా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్లో కోచింగ్ ఇవ్వడం అనేది చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు. సో ఈ నేపథ్యంలో సైన్స్, మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా సోషల్ సైన్స్ పరిస్థితిని చాలా అధ్వాన్నమైన స్థితిలోకి లాగారు. అంటే సోషల్ సైన్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఒక పెక్యులియర్ మెథడ్ అన్నట్టు. అదేంటంటే గైడ్ కొనుక్కోవడము, లేదా స్టడీ మెటీరియల్ కొనుక్కోవడము, దాంట్లో ఉన్న ఆన్సర్లు అన్ని కాపీల్లో ఒకటేలాగా ఆన్సర్లు ఇవ్వడం. ఒక ప్రశ్నకు అన్ని కాపీల్లో ఒకటే టైప్ ఆఫ్ ఆన్సర్ కనబడుతుంది అన్నట్టు. అది నేను చాలా స్కూళ్ళల్లో నేను చూశాను అండ్ ఆశ్చర్యపోయాను కూడా. అండ్ సోషల్ స్టడీస్ని సిలబస్లో, టైం టేబుల్లో పీరియడ్స్ చూపిస్తారు. ఆ సోషల్ పీరియడ్లో మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సోషల్ స్టడీస్కి ఇంకా ఏ విధమైన ప్రాముఖ్యత అనేది లేదు. అసలు అందులో ఏముందో తెలియకుండానే పిల్లవాడు 10th వరకు చదివి పాస్ అయిపోతాడు. ఇంకా 10thలో లైఫ్లో సోషల్ స్టడీసే అవసరం లేదు అనే ఒక ఆలోచనను బుర్రలో దూర్చారన్నట్టు. అండ్ దీనివల్ల సబ్జెక్టు రాకపోవడం అనే ప్రమాదంతో పాటు ఇంకా పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. అదేమిటంటే పబ్లిక్ స్పేస్లో పబ్లిక్ లైఫ్ క్వాలిటీ తగ్గిపోవడం అన్నట్టు. అంటే ఒక సివిక్ సొసైటీలో సివిల్ డ్యూటీస్ ఏంటి, సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అన్న అవేర్నెస్ కానీ, సెన్సిటివ్నెస్ కానీ ఏమీ ఉండదు. తన రైట్స్ పట్లనే తనకు సెన్సిటివిటీ లేనివాడు వేరే రైట్స్ గురించి ఆలోచించడం అనేది ఇంకా అసలు అది వీలు కాని పరిస్థితి అన్నట్టు. అంటే ఇలాంటి సోషల్లీ ఇన్సెన్సిటివ్ జనరేషన్స్ని మనం గత 10 ఏళ్ల నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తూ పోతున్నాం అన్నట్టు. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద సొసైటీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ డిప్లోరబుల్ అండ్ వీ ఆల్ నీడ్ టు కండెమ్ సచ్ ప్రాక్టీస్. సో దెన్ నేను ఈ స్కూల్ వెతుకుతూ పోయేదాన్ని అన్నట్టు. ఎక్కడ సోషల్ స్టడీస్ చక్కగా చెప్తారు, ఏ స్కూల్లో సోషల్ స్టడీస్ సజీవంగా దానికి లైఫ్ ఇస్తూ పిల్లవాడికి మిగిలిన సబ్జెక్ట్స్తో ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్న స్కూళ్ళ కోసం వెతుకుతూ వెళ్ళేదాన్ని అన్నట్టు. సో అలా నేను చాలా స్కూళ్ళు చూశాను. ఆ చూసిన స్కూళ్ళల్లో 2 స్కూళ్ళు నేను వెళ్ళలేదు, కానీ వాటి గురించి చాలా విన్నాను. అందులో పనిచేసి వచ్చిన కొందరు ఫ్రెండ్స్తో కూడా నేను ప్రత్యేకంగా ఈ స్కూళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది అన్నట్టు. ఆ 2 స్కూళ్ళు, ఒకటి నచికేత స్కూల్, ద స్కూల్ విచ్ ఈజ్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్, ఉత్తరకాశీ గర్వాల్ డిస్ట్రిక్ట్లో ఉందన్నట్టు అది. సో ఇంకొక స్కూలు బస్తర్ అడవుల్లో లోపలికి కొండైగాంలో ఉంది. ఆ స్కూల్ పేరు ఇమ్లీ మహువా స్కూల్. ఆ పేరు కూడా ఎంత ప్రత్యేకంగా ఉందంటే, ఇమ్లీ ఏమో చింత చెట్టు, మహువానేమో ఇప్ప పూల చెట్టు అన్నట్టు. అంటే ఆ ప్రదేశంలో ఈ 2 చెట్లు విపరీతంగా పెరుగుతాయి. ఇట్స్ అ వెరీ వైడ్ స్ప్రెడ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ బస్తర్ రీజియన్. సో ఆ చెట్లను దృష్టిలో పెట్టుకొని స్కూల్ పేరు కూడా ఎంత లోకలైజ్ చేశారంటే ఇమ్లీ మహువా స్కూల్. సో ఈ 2 స్కూళ్ళల్లో నేను విన్నవి, అక్కడ చేస్తున్న ప్రాక్టీసెస్, అక్కడ చేస్తున్న ప్రయోగాలు మాత్రం మహా గొప్ప ప్రయోగాలని నాకు అనిపించింది అన్నట్టు. అందులో 30 నుంచి 35 మంది పిల్లలు ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా దగ్గరలో ఉన్న అడవుల్లో నివసించేవాళ్ళే. వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్.
అండ్ ఎవ్రీబడీస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అగ్రికల్చర్, మౌంటైన్ క్లైంబింగ్, మౌంటైనీరింగ్. సో ఈ పిల్లలకు కొండలు ఎక్కడము దిగడము అనేది వెన్నతో పెట్టిన విద్య. సునాయాసంగా ఎక్కుతారు, దిగుతారు. అది కాకుండా వీళ్ళు ప్రకృతికి సంబంధించిన ప్రైమరీ స్కిల్స్ అన్ని, వొకేషనల్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. లైక్ నాగలి దున్నడము, నాగళ్ళు చేయడం కూడా, పాలు పితకడము, దెన్ మెడిసినల్ హెర్బ్స్ను ఐడెంటిఫై చేయడము, అదేంటి తేనె పట్టులు తయారు చేయడం, తేనె తీయడము, ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ అట్ దీస్ స్కిల్స్. సో ఈ వీళ్ళ తండ్రులందరూ కూడా, వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అక్కడున్న లోకల్ వొకేషనల్ స్కిల్స్లో దేవర్ ఎక్స్పర్ట్స్. లైక్ పాటరీ కావచ్చు, క్లే వర్క్ కావచ్చు, దెన్ మెనీ పేరెంట్స్ ఆర్ గుడ్ ఎట్ వుడ్ కార్వింగ్, దెన్ వీటితో పాటు స్టోన్ కార్వింగ్, మెటల్ కార్వింగ్, ఇవన్నీ కూడా ఈ ఆదివాసీ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళకి తెలుసు. సో పిల్లలను ఈ స్కూల్లో ముఖ్యంగా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏంటంటే, పిల్లవాడు మన దగ్గరికి కొంత జ్ఞానంతో వస్తాడు. ఆ జ్ఞానం తల్లిదండ్రుల దగ్గర నుంచి, చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేర్చుకొని వస్తాడు, దాన్ని గౌరవించాలి. రెండోది, వాడికి న్యాచురల్గా కొన్ని స్కిల్స్ లైక్ కొండెక్కడం, దిగడం, ఇట్లాంటివన్నింటినీ కూడా ఆ న్యాచురల్ స్కిల్స్ను ఆ స్కిల్స్ను తగ్గించకుండా, వాటికి నష్టం జరగకుండా కొత్త నాలెడ్జ్ని యాడ్ చేయాలన్నట్టు. అండ్ అనదర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఆదివాసీ పిల్లల యొక్క సింపుల్, హంబుల్ అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్, దాన్ని ఇంటాక్ట్గా ఉంచుతూ లాంగ్వేజెస్, అరిథమెటిక్ అండ్ సైన్స్, వీటిని నేర్పించే ఉద్దేశంతో ఈ 2 స్కూళ్ళు ఉన్నాయని నా ఫ్రెండ్స్ చెప్పారు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్, చోల్నార్లో, బస్తర్ చివర్న చోల్నార్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్కూల్ కూడా వెళ్ళాను. రిషి వ్యాలీ అండ్ దానికి సంబంధించిన సెటిలైట్ స్కూల్స్. అండ్ మీ అందరికీ తెలుసు, అభ్యాస విద్యాలయం హ్యాస్ గాట్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ స్కూల్. దెన్ వికాస విద్యావనము, బోధ్ శిక్షా సంస్థాన్ జైపూర్. ఈ స్కూళ్ళే కాక ఇంకా చాలా స్కూళ్ళు నేను తిరిగాను. చిన్న చిన్నవి, చాలా పేరు మోసినవి, చాలా చిన్నవి, వాటి పేరు కూడా తెలియని స్కూళ్ళని నేను వెళ్ళి మంచి మంచి ప్రాక్టీసెస్ నేను నేర్చుకున్నాను. వాటిని నిరంతరం నేను ప్రాక్టీస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అయితే ఈ అన్నిటి స్కూళ్ళల్లో నుంచి నేర్చుకున్నది ఏంటంటే, child is the product of the nature, so accept the child as it is given by the nature. అండ్ ప్రతి చైల్డ్కు ఒక ప్రత్యేకమైన పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ను బయటికి తీయడం మన బాధ్యత. దెన్ అది కాకుండా ప్రతి పిల్లవాడికి, ప్రతి స్టూడెంట్కి లెర్నింగ్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ లెర్నింగ్ స్టైల్. సో ఆ ఇండివిజువల్ లెర్నింగ్ స్టైల్ని మనం గౌరవించడం, మనం గుర్తించడం, ఆ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా ఇంటర్వెన్షన్ మెథడ్స్ ఉండడం అవసరమని నేను ఈ స్కూళ్ళన్నీ తిరగడం వల్ల నేర్చుకున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. చాలా బాగుందమ్మా మీరు చెప్పిన వివరాలు. 2019 హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ టైంలోనే, అంతకంటే ముందర నుంచి మీరు ఆ పని చేస్తున్నారు. 2 ఆడపిల్లల్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ తీసుకొని వచ్చి మీరు వాళ్ళని పరిచయం చేశారు. ఇట్లా ఆ పిల్లలు చదువుకుంటున్న విషయం, ఆ పిల్లలు ఆ చదువుకి మీరు సపోర్ట్ చేసిన విషయం, అట్లాంటి ఆడపిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళని చదివిస్తూ, అట్లాంటి పాండమిక్ సిచ్యుయేషన్లో ఎక్కడి నుంచో ఎక్కడికో నడిచి వెళ్తున్న చాలామందికి మీ చుట్టుపక్కల వాళ్ళందరి సహకారంతో, ఇంకా చాలామంది కలిసి, మీరు ఒక్కరే కాదు చాలామంది కలిసి పనిచేయటం, వీటిని గురించి కూడా మాకు కొంచెం చెప్తారా? వీటన్నిటి వెనకాలన ఆలోచన ఏంటి? ఆడపిల్లల్ని చదివించడం ఇంకా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. వీటన్నిటి వెనకాల ఉన్న ఏంటి ఆడపిల్లల కథ, మీరు వాడితో కలిసి పనిచేయటం, ఈ వివరాలను కూడా మాతో చెప్తారు. ఏం చేస్తున్నారు మీరు ఆ పిల్లలతో కలిసి? ఇవన్నీ ప్లీజ్ అమ్మా. 2011లో సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక గ్రేప్ గార్డెన్ ఉంటే దాన్ని చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్ళాక అక్కడ 2 అమ్మాయిలు నాకు చాలా ముచ్చట కనిపించారు, చాలా నచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెస్ట్ గోదావరి జిల్లా నుండి క్యాజువల్ మైగ్రెంట్ లేబర్గా వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నారు.
సో ఆ పిల్లల్ని కనుక్కోవడం ఆ తల్లిదండ్రులని కనుక్కున్న తర్వాత తెలిసింది ఏంటంటే దగ్గరలో స్కూళ్ళు లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, రోజంతా అదే గ్రేప్ గార్డెన్లో తల్లిదండ్రులతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని వచ్చి నేను అప్పుడు కేంద్రీయ విద్యాలయ బొలారం బ్రాంచ్లో పనిచేస్తూ ఉన్నాను. సో అది అడ్మిషన్స్ టైం అవ్వడం వల్ల ఆర్టీ కింద కొన్ని సీట్లు ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్ తెగకు చెందిన వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళని ఆ కోటాలో కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ చేశాం. అయితే వీళ్ళు ఎంత వెనకబడి ఉన్నారంటే వాళ్ళకు ఒక రిజర్వేషన్, ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒక రిజర్వేషన్ ఉంటుంది, ఒక సర్టిఫికెట్ తీసుకురావాలి, ఆ సర్టిఫికెట్తో కొన్ని లాభాలు ఉంటాయి అని కూడా గ్రహింపు లేనంత వెనకబడి ఉన్నారు. సో దానికి కొంత నేను వాళ్ళకి సపోర్ట్ చేయవలసి వచ్చింది. ఆ సపోర్ట్తో వాళ్ళు గ్రామానికి వెళ్ళి షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. దానికి కొంత టైం పట్టింది, కొద్ది కష్టపడాల్సి వచ్చింది. ఆ సర్టిఫికేట్తో వాళ్ళకి కేంద్రీయ విద్యాలయ బొలారం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళను 1వ తరగతిలో జాయిన్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కేంద్రీయ విద్యాలయంలో తెలుగు ఉండదు, తెలుగు అనే సబ్జెక్ట్ ఉండదు, హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్. అండ్ వీళ్లకు తెలిసినది ఒకటే ఒక భాష, తెలుగు. అప్పటికి వాళ్ళకి ఇంట్లో కానీ ఈ పిల్లలకి కానీ ఏ రకమైన ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తరాలకు చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు, దానికి దగ్గరలో ఎక్కడా లేదు. స్కూల్ అనేది చూడలేదు, వీళ్ళే కాదు వీళ్ళ తల్లిదండ్రులు కూడా స్కూల్ చూడలేదు. భాష అనేది వాళ్ళు మాట్లాడే తెలుగు కూడా వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ తప్పితే వేరే తెలుగు కూడా అంత ఫాస్ట్గా వాళ్ళు గ్రాస్ప్ చేయలేరు అన్నట్టు. సో అంత డిఫరెంట్గా ఉన్న పిల్లలు, నేను బ్యాక్వర్డ్ అన్న పదం యూజ్ చేయను, మనం పెరుగుతూ మనం చూస్తూ ఉన్న ఈ పరిసరాలకు భిన్నంగా ఉన్న పిల్లలు అన్నట్టు. వాళ్ళని తీసుకొని నేను కేంద్రీయ విద్యాలయంలో వేశాను. కానీ వాళ్ళకు వచ్చిన భాష తెలుగు, అక్కడ నేర్పే భాష ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్. అండ్ చాలా పోరాటం చేశారు వాళ్ళు, తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. నేను సపోర్ట్ ఇచ్చాను. వెంట తీసుకొని వెళ్ళేదాన్ని, తీసుకొని వచ్చేదాన్ని, నాతో పాటే కారులో వచ్చేవాళ్ళు, కారులో రిటర్న్ అయ్యేవాళ్ళు. నా తరఫు స్టూడెంట్స్ అని ఒక ఇమేజ్ అక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాళ్ళకు కొంత సోషల్ సెక్యూరిటీ కూడా ఏర్పడింది. వీటన్నిటితో నేను స్పెషల్ ఇంటర్వెన్షన్ మెథడ్స్ అప్లై చేసి నేను వాళ్ళని ఆ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రయత్నంలో మహేశ్వరి చిన్నమ్మాయి సక్సెస్ఫుల్లీ షీ వాజ్ సక్సెస్ఫుల్. తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. కొత్త భాషల్ని షీ వాజ్ ఏబుల్ టు పికప్ అండ్ షీ వాజ్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ హర్ స్టడీస్. బట్ వేరాజ్ దుర్గా విషయంలోనే కొంత ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వీలవలేదు. అయితే ఈ సందర్భంలో నాకు హెన్రీ డేవిడ్ ఒక స్లోగన్ గుర్తొస్తూ ఉంటుంది దుర్గాని చూసినప్పుడల్లా, వాట్ ఎడ్యుకేషన్ ఆఫ్ అండ్ డూ. ఏం చేస్తుంది విద్య ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ ఎ స్ట్రెయిట్ కట్ డిచ్ ఆఫ్ ఎ ఫ్రీ మియండరింగ్ బ్రూక్. అంటే ప్రకృతికి తగ్గట్టు వంకలు తిరుగుతూ వెళ్లే వాగును ఒక గీత గీసినట్టు స్ట్రెయిట్గా లాగుద్దన్నట్టు. అంటే దానిలో న్యాచురల్గా ఉన్నవన్నీ నశించేటట్టు ఎడ్యుకేషన్ చేస్తుందని హెన్రీ డేవిడ్ గారు చెప్పారు. అలాగే జరిగింది మా దుర్గా విషయంలో. మా దుర్గా షీ హాస్ గాట్ ఆల్ ద ట్రైబల్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. తన కల్చర్కి, తన చుట్టుపక్కల తను పెరిగిన ఆ వాతావరణానికి సంబంధించిన జీన్స్ ఇంకా ఉన్నాయన్నట్టు తనలో. అండ్ ఈ కొత్త దానికి అడ్జస్ట్ అవ్వడం కష్టపడింది తను. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు దుర్గా విషయంలో స్కూల్ ఫోర్సిబుల్లీ స్నాచెస్ అవే చిల్డ్రన్ ఫ్రమ్ ఏ వరల్డ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ ఓన్ హ్యాండీవర్క్. దుర్గా ఈజ్ ఏ మార్వెలస్ గర్ల్. ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నాను కదా, షీఈస్ గాడ్స్ హ్యాండీవర్క్ ఐ ఫీల్. సో జస్ట్ డిసిప్లిన్, యూనిఫామ్, ఎగ్జామ్, కోచింగ్, వీటిల్లో రిజల్ట్స్, గ్రేడ్స్ చెప్పడం, వీటిల్లో దుర్గా అస్సలు ఎప్పుడూ కూడా సంతోషంగా లేదు. షీ వాజ్ నెవర్ ఏ హ్యాపీ చైల్డ్ ఫ్రమ్ 2011 to 2020. సో
2020 మార్చ్ 8th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక నాకు టైం దొరికింది. అంటే అన్ని కోవిడ్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. నాకు టైం దొరికింది, దుర్గాకి టైం దొరికింది. ఇద్దరం కూర్చొని చాలాసేపు చాలా విషయాలు చదువుకు సంబంధించినవి మాట్లాడుకున్నాం. తన్ని మామూలుగా భయం లేకుండా మాట్లాడేటట్టు చేయడానికే నాకు 2 నెలలు అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వవలసి వచ్చింది అన్నట్టు. సో ఒకరోజు ఇద్దరం కలిసి మేము డిసైడ్ చేసుకున్నాం, నౌ దుర్గా విల్ నాట్ అపియర్ ఫర్, షీ ఈజ్ నాట్ ఎనీమోర్ ఎ మెంబర్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ. కేంద్రీయ విద్యాలయ అనే మేము వద్దనుకున్నాం. ఇట్ వాజ్ అ మేజర్ డెసిషన్, ఇట్ వాజ్ అ వెరీ రిస్కీ డెసిషన్. పేరెంట్స్ వర్ నాట్ వెరీ హ్యాపీ అండ్ బట్ నేను దుర్గా కలిసి గట్టి నిర్ణయం తీసుకున్నాం. అండ్ ఇదే టైంలో నాకు ఒక సంస్థతో పరిచయం అయింది. ఆ సంస్థ పేరు లిటిల్ గ్రూవ్ సెంటర్. ఇందులో ఏంటంటే హోమ్ స్కూలింగ్ లాగా జరుగుతుంది. 20-25 మంది పేరెంట్స్ కలిసి నడుపుకుంటున్న ఒక హోమ్ స్కూలింగ్ వ్యవస్థ. ఇక్కడ పిల్లవాడి స్టూడెంట్ యొక్క రెడీనెస్ను బట్టి చదువు అనేది సాగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైనా చదువుకోవచ్చు, ఎలా అయినా చదువుకోవచ్చు. సో ఒక పర్ఫెక్ట్ డెమోక్రటైజింగ్ ఇన్స్టిట్యూషన్ ఈ లిటిల్ గ్రూవ్ సెంటర్. సో ఆ సెంటర్లో దుర్గాని జాయిన్ చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ సెంటర్లో ఇద్దరు రామ్ అండ్ అమిత్ అని ఇద్దరు ఎక్స్-IITians వీళ్ళిద్దరూ ఆ సంస్థను నడుపుతూ ఉంటారన్నట్టు. సో వాళ్ళు దుర్గను అడాప్ట్ చేసుకున్నారు, జాయిన్ చేశాను అందులో. సో ఇట్స్ దేర్ ఫీ కలెక్షన్ ఈజ్ వెరీ నామినల్, చాలా హంబుల్ ఫీ కలెక్షన్ ఉంటుంది. అది ఇస్తూ నేను దుర్గాను అందులో ఉంచాను. సో దుర్గా అండ్ మహేశ్వరి ఆర్ మై, ఐ కెన్ సే దట్ నేను నా జీవితంలో అనుకున్నవన్నీ వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ చేశాను. నాకు ఎక్కడైతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసే స్వతంత్రం నాకు గవర్నమెంట్ స్కూల్లో, కేంద్రీయ విద్యాలయంలో దొరకలేదు. ఇంకా వేరే స్కూళ్ళల్లో కూడా నాకు దొరికి ఉండకపోయేదేమో. కానీ అవన్నీ కూడా నా కోరిక తీరా దుర్గా అండ్ మహేశ్వరి మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అండ్ చాలా వరకు కూడా నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను. అండ్ ఐ టెల్ యూ, దే ఆర్ మై లైఫ్ లైన్స్. వాళ్ళకి నేను చేసిందేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ నుంచి పొందిన హ్యాపీనెస్కే కావచ్చు, సాటిస్ఫాక్షనే కావచ్చు, దానికి నేను వెలగట్టలేను. ఇప్పుడు గత 6 నెలల నుండి మా ఇంట్లోనే పైన ఒక రూమ్ ఉంటే ఆ రూముని మేము ఒక చిన్న స్టడీ స్పేస్ కింద కన్వర్ట్ చేసుకొని అక్కడ నేను 11 మంది పిల్లల్ని పెట్టుకొని 6 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు ఉన్న వయసున్న పిల్లల్ని పెట్టుకొని మేము ఒక లెర్నింగ్ స్పేస్ లాగా నడుపుతా ఉన్నాం. సో దాంట్లో మేజర్ రెస్పాన్సిబిలిటీ షోల్డర్డ్ బై నౌ దుర్గా. సో దుర్గా ఈజ్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ నౌ in implementing all my passionate methods and experiments in education. చాలా బాగుందమ్మా మీరు చెప్పిన విషయాల్ని. అమ్మా, మీ ఫ్యూచర్ యాక్టివిటీస్ ఇంకా తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇంకేమన్నా మీరు వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఫర్ చిల్డ్రన్ ఈ గ్రూప్కి మిమ్మల్ని వింటున్న వాళ్ళకి ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? ఏమైనా సరే మీ ఇష్టం, ప్లీజ్. ఫ్యూచర్ యాక్టివిటీస్కి వస్తే కనుక 2 ప్రాజెక్ట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, వీ స్టార్టెడ్ రీసెంట్లీ కామన్ స్కూల్ అసోసియేషన్. ఈ సంస్థను ఒక 2 నెలల కిందనే మేము రిజిస్టర్ చేశాము. ఈ సంస్థలో 3 ఫ్రెండ్స్ వీఆర్ దేర్. ఒకటి పద్మజ, ప్రొఫెసర్ పద్మజ, రిటైర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం, ఉస్మానియా యూనివర్సిటీ. తను ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ సంస్థ గురించి ఆలోచించడానికి, దీనిని రూపుదిద్దుకోవడానికి ముఖ్యమైన పాత్ర ప్రొఫెసర్ పద్మజాతి. దెన్ సెకండ్ వన్ ఈజ్ హిమబిందు. షీ ఈజ్ ఎ చైల్డ్ రైట్స్ అండ్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్. షీ ఈజ్ ఎ ఫ్రీలాన్సర్ అండ్ షీ ఈజ్ ఎ వాలంటీర్ ఎట్ క్రై ఆర్గనైజేషన్. సో మేము 3 కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చాలా గట్టి ప్రయత్నాల్లో ఉన్నాం. సిటీలో 4 సెంటర్లు, తర్వాత జనగాము, చౌటుప్పలి దగ్గర ఉన్న జనగాము అనే ఒక గ్రామంలో 2 సెంటర్లు స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నామన్నట్టు. ఆల్రెడీ జనగాములో ఇది రూపుదిద్దుకున్నది. టీచర్స్ను అపాయింట్ చేయడానికి నెక్స్ట్ సండే వెళ్ళి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేది ఉందన్నట్టు. సో ఆల్మోస్ట్ 6 వీ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. వీ విల్ స్టార్ట్ విత్ 6
సెంటర్స్. సో ఈ సెంటర్స్ చేసే పని ఏమిటంటే టీచింగ్ ఆర్ రెమీడియల్ టీచింగ్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. ఇందులో 3 రకాలైన పిల్లలు ఉంటారు. ఒకరు ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్తూ ఎన్రోల్ అయిన పిల్లలు స్కూల్ తర్వాత వస్తారు. వాళ్ళకి వాళ్ళు చదువుతున్న కరిక్యులంలో, వాళ్ళు చదువుతున్న క్లాస్కి మ్యాథ్స్, సైన్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో చాలా గ్యాప్లు ఉంటాయి. ఆ గ్యాప్లన్నీ ఫిలప్ చేసి వాళ్ళను వాళ్ళ లెవెల్కి వెళ్ళేటట్టుగా సపోర్ట్ ఇవ్వడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇంకో 2వ కేటగిరీ పిల్లలు ఎవరంటే అసలు స్కూల్కి ఎన్రోల్ అవ్వని వాళ్ళని కూడా మేము తీసుకోదలుచుకున్నాం. అండ్ 3rd కేటగిరీ ఎన్రోల్ అయ్యి కొంతకాలం స్కూల్కి వెళ్ళి డిస్కంటిన్యూ చేసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ 3 రకాలైన పిల్లల కోసం ఈ సెంటర్లను నడపాలని అనుకుంటున్నాం. మోస్ట్లీ ఇవి ఎక్కడెక్కడైతే గుడిసెలు అండ్ అండర్ ప్రివిలేజ్డ్ కాలనీస్ ఉంటాయో ఆ కాలనీస్కి దగ్గరగా ఉండి వాళ్ళ ఇళ్లకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో సెంటర్లను అక్కడే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. దెన్ ఇవి స్కూల్ అవర్స్ తర్వాత ఇవి నడుస్తాయి. ఈ సెంటర్లు 3 గంటల నుంచి 4 గంటల వరకు నడపాలని నిర్ణయించుకున్నాం. దెన్ 2వ ప్రాజెక్టు, ఇది నా స్వంత ప్రాజెక్ట్. మా ఇంటి పైన ఉన్న టెర్రస్ని, ఉన్న చిన్న స్పేస్ని ఒక లెర్నింగ్ సెంటర్గా మార్చుకున్నాను. ఆ లెర్నింగ్ సెంటర్లో ప్రస్తుతం 11 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 11 5 ఏళ్ల వయసు నుంచి 16 ఏళ్ల వయసు లోపల వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి జాయ్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇవ్వడమే నా ఉద్దేశం. ఇందులో స్కూల్కి అసలే ఎన్రోల్ కాని వాళ్ళు ఉన్నారు, స్కూల్కి వెళ్తూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ నా దగ్గరికి వచ్చి చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ 11 మందిని కాస్త 30 మంది వరకు ఎక్స్పాండ్ చేయాలనేదే నా ఆశ. అండ్ దానికి తగ్గట్టు నా లెర్నింగ్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలని, తర్వాత దాంట్లో కొంచెం కంప్యూటరు, ప్రింటరు ప్లస్ అదర్ ఐటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలని, కొంచెం డిజిటలైజ్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాను. సో దానికోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తుతం నేను ఐఎమ్ వెరీ బిజీ విత్ దీస్ 2 ప్రాజెక్ట్స్. సో మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు once again I am very much thankful to you. Before concluding, I want to request everyone through your platform. అది ఏమిటంటే స్కూల్స్ ఇప్పుడు 1 సెప్టెంబర్ నుంచి ఓపెన్ అవుతాయి. 1 కాకపోతే ఇంకొక 15 రోజులకైనా స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో త్రూ అవుట్ ద కంట్రీ ఈ పిల్లలు ఈ 16 నుంచి 18 నెలల వరకు స్కూల్కి వెళ్లకుండా, చదువుతో సంబంధం లేకుండా, అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ అయితే ఇంకా అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేకుండా ఉన్న పిల్లలందరూ కూడా మళ్ళీ స్కూళ్ళల్లోకి వెళ్తారు. అంటే దాదాపు 2 అకాడమిక్ ఇయర్ల చదువు వాళ్ళది డిస్టర్బ్ అయిపోయింది. ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్గా లేదు, ఒక హాఫ్ అకాడమిక్ ఇయర్ చదువుపోయింది. సో వీళ్ళు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు ఏ లెవెల్కి వెళ్తున్నారు అనేది ఒక గందరగోళమైన పరిస్థితిలో ఈ పిల్లలు స్కూల్కి వస్తారు. అండ్ దిస్ జనరేషన్ ఈజ్ రియల్లీ ఒక క్రైసిస్లో ఉన్న జనరేషన్. ఈ పిల్లల పట్ల అన్లిమిటెడ్ కంపాషన్, లవ్, అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టీచర్, ఎవ్రీ వాలంటీర్, whoever is involved in teaching learning, please be patient, be compassionate and be loving. And another important thing, మీరు ఈ ఒక వీడియో క్లిప్ కూడా మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. అనురాగ్ బెహర్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వాజ్ ఇంటర్వ్యూడ్ బై కరణ్ థాపర్, ఏ ఫేమస్ జర్నలిస్ట్. వాళ్ళ డిస్కషన్లో అతను చెప్పేది కూడా ఇదే. దిస్ జనరేషన్ ఈజ్ ఎ కర్స్డ్ జనరేషన్. వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా హాని వాళ్లకు జరుగుతుంది, మన సమాజానికి జరుగుతుంది. అతను యూజ్ చేసిన వర్డ్స్ ఏంటంటే ద లెర్నింగ్ రిగ్రెషన్ ఈజ్ స్టాగరింగ్. అంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఈ పిల్లలు లెర్నింగ్ కేపబిలిటీస్ అనేవి అంత అధ్వాన్నమైన పరిస్థితిలోకి వెళ్ళాయి. సో వీటిని అర్థం చేసుకొని మనం పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ ద్వారా నేను ఇది అందరినీ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మిత్రులారా, వారం వారం మన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మనం రేణుకాదేవి, మనం ఇందాకనే అనుకున్నట్టు రేణుకాదేవి ఈ మేడం కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు.
చాలా చోట్లకు వెళ్ళటం, విభిన్నంగా పనిచేస్తున్న స్కూళ్ళని, విభిన్నంగా పనిచేస్తున్న టీచర్లని వాళ్ళందరితో కలిసి స్నేహం చేయటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళతో కలిసి పనిచేయటం, ఇవన్నీ చేస్తున్న ఈ అమ్మని ఇవాళ విన్నాం మనం. మళ్ళీ ఇంకోసారి ఇంకొకరితో ఈ రకంగా విభిన్నంగా ఆలోచిస్తూ విభిన్నంగా పనిచేసే వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి ఇంకో కార్యక్రమంలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. సెలవు.